సంఘాలు, పార్టీలు, లగచర్ల ప్రాంత ప్రజలు చాలా ఆవేశంగా అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. వచ్చినటువంటి ప్రజలు, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మేము నెల కింద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం పోయినప్పుడు ఎంత టెంపోలో చెప్పారో అదే వాయిస్తో ఈరోజు చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఏమాత్రం జడవకుండా తమ అభిప్రాయాన్ని ఏమాత్రం మారలేదని, మేము చాలా గట్టిగా ఉన్నామని, మా జీవితాలు మేము జీవిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో మాతో మీరు వేలు పెట్టకండి అనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మంచి విషయం. అయితే ఇక్కడ మనము స్పష్టంగా ఈ రౌండ్ టేబుల్ తరఫున ప్రభుత్వానికి ఒక మెమోరండం లేదా మన అప్పీల్, మన తీర్మానం అనేటువంటిది వెళ్ళాలి. ఒకటి, ఆ రోజు ప్రకటించిన నాటి నుంచి ఈ రోజు వరకు పోలీసు యొక్క దమన నీతి, అరెస్టులు, జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అక్కడనే మగ్గడం అనేది, యువకులు, మగవాళ్ళు ఎవరు కూడా గ్రామంలోకి రానటువంటి స్థితి ఇప్పటికి కూడా ఉన్నది. దీన్ని సీరియస్గా రౌండ్ టేబుల్ ఖండిస్తున్నది. మొదటగా లగచర్ల ప్రాంతంలో ఉండేటటువంటి దుద్యాల మండలంలో ఉండే సాధారణ పరిస్థితిని తీసుకురావడానికి ముందుగా ప్రభుత్వం ప్రయత్నించాలి, దాన్ని చేయాలి, ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించాలి. పోలీసులని ఎట్టి పరిస్థితుల్లోకి జోక్యం చేసుకోవడం కానీ, అక్కడికి వెళ్ళటం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది రౌండ్ టేబుల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మా మొదటి మాట. ఎందుకంటే ఆ రోజు ఆయన మేము అక్కడ ఫార్మసీ విలేజ్ పెట్టేది లేదు, మేము అక్కడ ఏం చేయట్లేదు, ఇట్లా పోలీసు క్యాంపులు ఉన్నాయండి అంటే కలెక్టర్తో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ క్యాంపులు ఉండడానికి వీల్లేదని మన నాయకత్వం ముందే మాట్లాడి మేమంతా తీర్చేసినాం. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఇప్పటికీ నాకు నిన్న మన శ్రీనివాస్ అని, మన ఇంకొక అబ్బాయి రాము అని ఫోన్ చేశారు. ఇదేంటన్నా నిన్నటిదాకా మా అక్కడ ఏం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ సురువు అయిందన్నా, నోటిఫికేషన్లట, మళ్ళీ భూములు పోతాయట. మనకు తెలిసిన అబ్బాయి రాము అనే అబ్బాయి ఫోన్ చేసి, ఏంటి తమ్ముడు ఇంకా రావా నువ్వు అంటే, ఆ రోజు అక్కడికి రమ్మంటే రాలేనన్నా నేను అన్నాడు. ఎందుకు రావు తమ్ముడు అంటే, కనబడితే పోలీసులు పట్టుకుపోతారు. మరి ఇప్పటికి కూడా రావాలి కదంటే, ఇప్పటికి కూడా లేదని ఆ పరిస్థితి అంటున్నారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే పరిస్థితిని ఆ ప్రాంతంలో నెలకొల్పడం అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైనటువంటిది కాదు అనేది కూడా ఈ సందర్భంగా మనం చెప్పాలి. రెండవది, ఆయన ఇతర పార్టీల మీద వేస్తున్నాడు. ఈ ఘర్షణ ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి మాటని ఆయన వాళ్ళ ప్రోద్బలంతో చేస్తున్నారు అనేటువంటిది. ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, ప్రజలకు ఉండేటటువంటి సహజమైనటువంటి ఆవేశంతో వాళ్ళ హక్కుగా మా భూముల్ని మేము విడవమనేటువంటి కోణంలో ప్రతిఘటన చేశారు వాళ్ళు. ఇదేదో వాళ్ళు హింస చేయాలని, కారు మీద అద్దం వేయాలనేటువంటిది కాదు. మా భూములు ఎట్టి పరిస్థితుల్లో మా నుంచి పోవటానికి వీల్లేదు అనే పద్ధతుల్లో వాళ్ళు ఒక ప్రతిఘటనను అక్కడ మాత్రమే చేశారు వాళ్ళు. దీన్ని తీసుకోవడానికి ఆయనకి ఎట్లుందంటే, నా నియోజకవర్గంలో నా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడానికి ఆయనకి అడ్డం వచ్చి, ఇగో అడ్డం వచ్చి ఇది బీఆర్ఎస్ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా ఉపయోగించుకోలేరు, చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ప్రతిపక్షంగా ఉండేటప్పుడు మేము భూములు ఇవ్వమని అన్నప్పుడు ఇవ్వకండి మరి అని ఎవరైనా అంటాం కదా. ఎవరికైతే మేము ఇవ్వటానికి వీల్లేదు, మేము ఇవ్వం, మా జాగాలో మేమే ఉంటామని చెప్పి మాట్లాడితే ఖచ్చితంగా ఎదురుగా ఉండేవాడు ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా అది దట్ ఈజ్ యువర్ రైట్, నువ్వు దాన్ని కొనసాగించి అంటారు. అట్లా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అని ఉండొచ్చు కాక. కానీ ఇక్కడ సమస్య ఏమిటి, ప్రజల యొక్క ప్రతిస్పందన ఏమిటి, వాళ్ళు ఏం భావిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ భూమి ఇవ్వడానికి మాకు వీల్లేదనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మళ్ళీ ఇగోకపోయి దాన్ని మళ్ళీ ఆ ప్రాంతం అంతా పోలీసు వలయం చేసి, కేసులమయం చేసి, వాళ్ళందరినీ భీతావాహుల్ని చేసే ప్రయత్నం చేస్తే అది నీకు తీవ్ర నష్టకరమైన విషయం అనేటువంటిది కూడా మనం ప్రభుత్వానికి హెచ్చరికగా పంపాలనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నా. ఇక మూడవ అంశం ఏమిటంటే, ఆయన ఇప్పుడు ఇంకొక మాట తీసుకొచ్చింది. ఏమని, మేము అక్కడ ఆ ఫార్మా విలేజ్ కాదు, అది మల్టీపర్పస్ ఇండస్ట్రీస్ ఏదో మేము తీసుకొస్తున్నాం, కారిడార్ తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడానికి సమాజంలో ఎవరు వ్యతిరేకంగా లేరు, ప్రజలు ఎవరు వ్యతిరేకంగా లేరు. కాకపోతే నువ్వు ఎక్కడ పెట్టాలనేటువంటిదే ఇష్యూ ఇక్కడ కొనసాగుతుంది. అక్కడ ఉండేటటువంటి జనాల్లో ఉండేటటువంటి వాళ్ళు, నువ్వు ఏ పార్క్ అయినా, ఏ ఇండస్ట్రియల్ అయినా, ఏ ఫార్మా అయినా కూడా
మేము జీవించేదానికి భిన్నంగా మరొకటిగా మాకు లేదు, మాకు అవకాశం లేదు, మా దగ్గర కాకుండా మీరు ఎక్కడన్నా పెట్టుకోండి అని మాట్లాడే స్థితి ఇక్కడ కనపడుతుంది. అటువంటప్పుడు నువ్వు మళ్ళీ బేసిదానికి పోయి మా కోడంగల్ని అభివృద్ధి చేయాలి, మా జనాన్నంతా అభివృద్ధి చేయాలి, దాన్ని చూడకుండా దాన్ని చూసి ఈర్ష్యతోటి వాళ్ళు ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు అనే పద్ధతుల్లో కూడా ఆయన ఈరోజు విమర్శలకు పూనుకుంటున్నటువంటి స్థితి మనకు కనపడుతుంది. ఇది మనం చాలా స్పష్టంగా అక్కడ ప్రజలతో ఆమోదం లేకుండా, ప్రజల అభిప్రాయం లేకుండా, ప్రజలతో సంబంధం లేకుండా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది కూడా మంచి పద్ధతి కాదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం తెలియజేయాలి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్లకు తెలియకుండా బ్యాంకు ద్వారా ఏదైతే వాళ్లకు నోటిఫికేషన్ మాకు వచ్చిందనేది తెలిసిందో, ఈరోజు కూడా సరిగ్గా అట్లాంటి పద్ధతుల్లోనే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిండు. ముందు రోజు మేము అదే అనుకున్నాం, 180 ఎకరాలంటే ఏదో చిన్నగా పెడుతున్నాడే అనుకున్నాం. ఇప్పుడు అది పోయి మళ్ళీ 1250కి వచ్చింది. దాంట్లో మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్న రైట్ అంటే 600 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది కాబట్టి తీసుకుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని జీవించడానికి అవకాశం ఇచ్చి ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఇచ్చిన మనిషివి నేను ఇష్టానుసారంగా లాక్కుంటాననేటువంటి పద్ధతి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. అతని ఇష్టం లేకుండా ఎవరైతే భూమి సొంతదారు ఉన్నాడో ఏదైనప్పటికీ కూడా ఆయన కాన్సెంట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో భూమి లాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టే చెప్పింది. మరి అంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంటే మరి ఎవరు ఇవ్వకపోతే ఎట్లా? నిజంగా భూములు లేవా? నిజంగా పెట్టే అవకాశం లేదా? ఆ రోజు పోయినప్పుడు కూడా కోడంగల్ ప్రాంతంలో మిగతా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయనేటువంటిది, ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ అంటే అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి ప్రభుత్వానికి మౌలిక వసతులు చేసే అవకాశం దానికి ఉంది. కరెంటు, రోడ్డు, మిగతా సౌకర్యాలు అన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుంది. అట్లా చేసేటప్పుడు అది ఎక్కడైనా చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆయన ఎందుకు మాట్లాడిండో నాకు తెలియదు, కానీ మేమంతా పోయినాం. తొండలు కాదు కదా, అక్కడ బల్లులు కూడా కనబడే పరిస్థితి లేదు. ఎందుకంటే ముప్పేట పచ్చని పొలాలు చాలా స్పష్టంగా చాలా బాగా కనబడుతున్నాయి. మేము ఆ ప్రాంతం మొత్తం ఏరియా తిరిగాం ఆ రోజంతా కూడా. అంత బాగా 2 పంటలు పండే ప్రాంతంలో తొండలు పట్టవంటే నువ్వు ఎప్పట్లాగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాట్లాడినట్టు ప్రతిపక్షంలో ఉండే మాట్లాడినట్టు మాట్లాడితే సరిపోదు. నువ్వు ఒక గవర్నమెంట్లో నువ్వు ముఖ్యమంత్రివి, ఒక హోదా కలిగిన మనిషివి, ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడివి. నిజాలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడాలి. నువ్వు అట్లాంటిది అబద్ధపూరితంగా మాట్లాడడం అనేటువంటిది, అసలు భూమే పనికిరాని భూమి అనేది మాట్లాడడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే చాలా స్పష్టంగా ఆయన కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ గారు నేను ముగిస్తా, ఈరోజు ఏం చేస్తున్నారంటే ఈ ప్రగతికి వ్యతిరేకం అనేటువంటి మాట కూడా మాట్లాడే, ఎందుకంటే పరిశ్రమలు పెడితే వీళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అని మాట్లాడే మాటలు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా అక్కడ మార్కెట్లో 40 నుంచి 70 లక్షల ఎకరా భూమి ఉంటే ఈయన 8 లక్షలు 12 లక్షలు ఇచ్చి నేను భూమి తీసుకుంటా అని మాట్లాడితే ఎటు సరిపోతుంది? ఎవరైనా కూడా ఇప్పుడు విమానాశ్రయం ఇచ్చారు, లేకపోతే ఇంకొక చోట ఇంకొకటి ఇచ్చారు, వాళ్ళకంతా ఏం చేయాలి? నువ్వు మార్కెట్ రేటుకు 3 రెట్లు ఇవ్వాలి. వాడు పోతాడా పోవడం వానిష్టం. నువ్వు అట్లా కాకుండా 30-40 లక్షల భూమిని 8 లక్షలు ఇస్తా 12 లక్షలు ఇస్తా నువ్వు ఖాళీ చేయాలంటే ఎటు సరిపోతుంది? ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే నేను అనేది అంటే 3 రెట్లు ఇచ్చి వాళ్ళ ఛాయిస్గా అది మాట్లాడాలి. కానీ అట్లా కాకుండా నిర్దాక్షిణ్యంగా లాక్కోవడం, భూములు గుంజుకోవడం అనేటువంటి పద్ధతి సరికాదు. అందుకనే మనం ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా దీని నుండి ప్రభుత్వం వెంటనే ఈ పోలీసు ఏదైతే కేసులు పెడుతున్నటువంటి స్థితి ఉందో దీన్నంతా ఉపసంహరించుకోవాలా, యథాతథ స్థితిని కలిగించాలా. ఇష్టం వచ్చిన రీతిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి వీల్లేదు. గ్రామ ప్రజల దగ్గర మాట్లాడి వాళ్ళ గ్రామ పంచాయతీలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని కానీ మరొకటి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇట్లా నిర్దాక్షిణ్యంగా చేయడం అనేటువంటిది, ఇది నువ్వు చెప్పిన 7వ హామీ ఏదైతుందో దాన్ని నువ్వే తుంగల తొక్కి మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదని ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా అందరూ కూడా ఈ ప్రతిపాదనని ఆమోదించాలని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున కోరుతూ మీ పోరాటానికి అండగా ఉంటామని తెలియజేస్తూ నేను ముగిస్తాను.